సుమా అడ్డ అస్సలు తగ్గేదేలే. ఓకే, సో లెట్స్ ఇన్వైట్ వర్సటైల్ యాక్టర్ సాయాజీ షిండే గారు. మనసే ముత్యం అందుకనే కదరా నాకిష్టం మా నాన్నే. థ్యాంక్ యూ మహేష్, మమ్మల్ని అందరినీ షోకి ఇన్వైట్ చేసినందుకు. మన సాయాజీ షిండే గారు మా షోకి ఫస్ట్ టైం వచ్చారు. చాలా సంతోషం. ప్రేక్షకులందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ అందించడానికి కొన్ని సంవత్సరాల నుంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నారు. మీరు ఏం చదువుకున్నారు సార్? మీరు ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఏసీపీ, మీకు చేసిన ఇన్ని పదవుల్లో కల్లా బెస్ట్ పదవి ఏది? ఆయన చెట్లు నాటడం అంటే బాగా ఇష్టం. అందుకని నేను ఆకురు వరకే పెట్టాలని చూస్తున్నారండి ఆయన. सर यू आर पैशनेट अबाउट ग्रीनरी एंड तो जिंदगी में अपना जितना एज है उतना अगर पेड़ लगाएंगे तो इससे ज्यादा बड़ी बात नहीं जिंदगी में. ఎవరికి ఎంత వయసు ఉందో అంత మొక్కలు నాటినట్టయితే మన పర్యావరణం మనం అంత బాగుంటాం. సో నేను కూడా ఎలాగైనా వెళ్ళి ఆ 25 మొక్కలు నాటేస్తాను. మిగతా బ్యాలెన్స్ మీ అబ్బాయి నడుతాడు. సరే, ఈ రోజున మాత్రం మీ నాన్న మీకు జోడీగా ఆడట్లేదండి. మీ నాన్న మీరు ఆపోజిట్ పార్టీ, మీరిద్దరూ కలిసి ఒక టీమ్ లో ఆడతారు. అండ్ సార్ మీరు ఈయన ఇవాళ భరించాల్సి ఉంటుంది. మీరు 2 టీమ్స్ గా ఇవాళ ఆడబోతున్నారండి. మీ టీమ్స్ పేర్లు ఏంటంటే నాన్న టీం వర్సెస్ కొడుకు టీం. మీదేడి చిన్న టీమా? అది కాదు, మీరు మర్చిపోయి నాన్నలు కొడుకులు. నాన్నలు టీం, కొడుకులు టీం ఇవాళ ఆడబోతూ ఉన్నారు. అయితే ఈ గేమ్ మొత్తం టైం బేస్డ్ గేమ్ షో. మీరు టైం ఎంత బాగా వాడితే మీకు అంత డబ్బులు వస్తాయి. సో మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటో జాగ్రత్తగా వినండి. సింపుల్ గా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాం. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్స్ మీరు చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతాయి, మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపీస్ నుంచి 2 lakh రూపీస్ వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ అవర్ హీరో టీమ్ తోనే మొదలెట్టేద్దాము. రండి సుధీర్ బాబు గారు, శశాంక్ గారు రండి. అయితే మనదంతా టైం బేస్డ్ గేమ్ షో కాబట్టి ఈ ఆన్సర్స్ చెప్పడానికి మీకు మేము 90 seconds టైం ఇస్తాం. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీ టీం వెనకాల ఉంది రెడీగా. సార్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు సార్. ఓకే, కొడుకుల టీం, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. దసరా ఉత్సవాలు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాతర. జాతర రైట్ ఆన్సర్. నంబర్ 1 పిండి వంటలు. పిండి వంటలు. నంబర్ 3 రైట్ ఆన్సర్. కొత్త బట్టలు. కొత్త బట్టలు రైట్ ఆన్సర్. నంబర్ 5 రావణాసురుని చంపడం. రావణాసురుణ్ణి చంపడం. నంబర్ 12 జమ్మి చెట్టు ఆకు. జమ్మి చెట్టు ఆకులు. జమ్మి ఆకులు లేదు. డాన్సులు. డాన్సులు. నంబర్ 8 రైట్. అమ్మవారిని అలంకరించడం. అమ్మవారిని అలంకరించడం రైట్. నంబర్ 7 గుడి. గుడి గుడి. నంబర్ 11 రైట్ ఆన్సర్. కమిటీ. ఉత్సవ కమిటీ. నంబర్ 10 రైట్ ఆన్సర్. ఆన్సర్లు మీరు చెప్పనివేంటో చూద్దాం ఒకసారి. దసరా సెలవులు, ఆయుధ పూజ, టీవీ ప్రోగ్రాంలు, లైటింగ్, డెకరేషన్, అన్న సంతర్పణ, ఊరి సంప్రదాయాలు కట్టుబాట్లు ఉంటాయి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కలాగా, కుర్రాళ్ళ అల్లరి, అందమైన అమ్మాయిలు. మెయిన్ థింగ్ మర్చిపోయారు, నేను ఎదురుగా నించున్నా సరే. అందుకని మర్చిపోయారు. ఎనీవే మీకు 5,40,000 వచ్చింది. కానీ అది చెప్పే ముందు ఏంటంటే మనకి ఊరు జాతర ఇవన్నీ మైక్ సెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అనౌన్స్మెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఎలా జరుగుతుందో చూపిస్తారా శశాంక్ మీరు? నేను చెప్పనండి. ఇప్పుడు వేసిన మా పాప చాందిని ఆశీర్వదించి అచ్చడి సుబ్బారావు గారు 50 రూపాయలు కానుక ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు. ఎన్ని రోజుల నుంచి నేను వెతుకుతున్నానో తెలుసా? నీదే నా వాయిస్. మీరు అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. అక్కడ ఎవరో బండి రాంగ్ పార్కింగ్ లో పెట్టారు. అక్కడ బండి పెట్టొద్దా? మా పార్కింగ్ అక్కడ చేయొద్దు. అక్కడ అమ్మాయిలు వెళ్తున్నారు, అటు చూస్తారేంటి? సార్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారా? మా ఫ్రెండ్ తప్పిపోయాడు. ఎలా ఉంటాడు మీ ఫ్రెండ్? ఎలా ఉంటాడు చెప్పండి. వాడి పేరు మర్చిపోయాను నేను. చాలా తెలివి తక్కువ ఉంటాడు, గడ్డం ఉంటుంది లైట్ గా, ఇంకా పొడుగ్గా ఉంటాడు. పొడుగ్గా ఉంటాడు. దొరకాడా మీకు ఎవరైనా? ఇక్కడే ఉన్నాడండి.
రే చెప్ప పెట్టుకుంటే వెళ్ళిపోయావేంట్రా నువ్వు అసలు నేను వదిలేసాను, నువ్వెక్కడ తిరుగుతావు? ఫంక్షన్ నీకోసం వచ్చేటప్పుడు తిరుగుతున్నాను. చూసుకోండి, కొట్టానంటే నేను అసలు. అరే నువ్వు కూడా ఒక అనౌన్స్మెంట్ చేసేరా, ఎలాగో కడుపులో దాచుకున్నావు కదా. నట పుష్ప, నట శేఖర, నట గంభీర, నట బీభత్స శ్రీ సుమక్క గారిని ఆశీర్వదిస్తూ మా పైడి మాంబ జాతరలో మా నెక్స్ట్ ఐటమ్ పుట్టింటోడు తరిమేశాడు, కట్టుకున్నాడు, వదిలేశాడు అంటే వస్తున్నాడు మీ ముందుకి. జూనియర్ చిరంజీవిగా రంగస్థలం మహేష్ అండ్ బృందం. ఏసేమ్మా, ఏ సైడ్ అమ్మా సాంగ్ అమ్మా, బి సైడ్ అమ్మా, ఏసేమ్మా ఒక రెడేమ్మా. 5,40,000. మరి నాన్నల టీం ఎంత సంపాదిస్తారో చూద్దాము. నాన్నలు రండి. సరే, ఈ క్వశ్చన్ అడిగే ముందు మనకి షిండే గారు చాలా తక్కువగా షోస్ లో కనిపించారు కాబట్టి మేము కొన్ని క్వశ్చన్స్ ఆయన అడగాలనుకుంటూ ఉన్నాం. జనరలీ ఏంటంటే భార్యాభర్తలది 7 జన్మల బంధం అంటారు, మీది కూడా అలాగే ఉంటుందా? మీరు ఏంటండి नहीं वाइफ को वो 7 जन्म मुझे मांग रही है, मुझे प्रॉब्लम होता है, मुझे हर जन्म में अलग वाइफ होता तो ज्यादा अच्छा. ఆయన ఏమన్నారు అర్థమైందా నీకు? చీకట్లో నిలబడి ఇప్పుడే కిరాయి కొండలు పెట్టుకుని ఏసీఎఫ్ ని నడుపుతున్నావు. ఆయన ఏమన్నారంటే 7 జన్మల బంధం ఆడవాళ్ళు కావాలని కోరుకుంటారు కానీ ఆయనకి మాత్రం జన్మ జన్మకి వేరే పెళ్ళం కావాలంట. సార్ మీకు 2 పిల్లలా రజనీకాంత్ గారు? लेकिन मैं हर बार यही बोलता हूँ कि मेरे माँ बाप मुझे जन्म जन्म वही मिले तो बेटर है. సూపర్ సార్. वाइफ हर जन्म में दूसरी मिलेगी तो चलेगा, लेकिन मेरे माँ बाप हर जन्म में वही मिलेंगे तो ज्यादा अच्छा. సార్ ఏమంటున్నారంటే భార్య 7 జన్మలకి రాకపోయినా పర్వాలేదు, అమ్మా నాన్నలు మాత్రం 7 జన్మలకి వాళ్లే రావాలి అని. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బ్యాచులర్ రూమ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. पार्टी, పార్టీలు చేసుకోవడం. రైట్. కర్రీలండి, కర్రీలు వండుకుంటారు. కర్రీలు వండుకోవడం. రైట్. समटाइम गर्लफ्रेंड, సమ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్. నంబర్ 10. రూమ్ క్లీన్ చేసుకోవటం. రూమ్ క్లీనింగ్ చేసుకోవడం. నంబర్ 1. కుక్కర్. నంబర్ 5. రెంట కట్టకపోతే బూతులు తింటాం. ఓనర్ తో గొడవలు. నంబర్ 11. రైట్. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? खाना बनाने का प्रॉब्लम. వచ్చి రాని వంటలు. $690 మీకు. ఆయన ఎనర్జీగా చెప్పారంటే మీరు డబల్ ఇవ్వచ్చు తెలుసా అండి. అదేంటో అక్కడ ఆగిపోయావు ఇద్దరు కలిసి. నేను ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాను కదా, దాని వల్ల నేను బ్యాచిలర్ సడన్ గా వెనక్కి వెళ్ళలేకపోయానండి ఒక 5 ఏళ్ళు. అంటే ఆయన ఏంటి ఫ్యామిలీ మ్యాన్ కాదా? ఆయన అక్కడే ఉన్నారు, రూమ్ లోకి ఇంకొకరు తీసుకొస్తామంటున్నాడు ఆయన. మనం ఆయన మిస్ అయిన ఏంటో చూద్దాము. ఆటలు, పాటలు, డాన్సులు, ఫ్రీడమ్, మాసిన బట్టలు, వైఫై షేరింగ్, అల్లరి గోల, పనులు కేటాయించుకోవడం, హీరోయిన్ పోస్టర్లు. ఎనీవే మీకు 6,90,000 వచ్చింది. బ్యాచులర్స్ వాళ్ళ రూమ్ అంటే మనకి వంటలు గుర్తొస్తుంది కాబట్టి యూట్యూబ్ పెట్టుకొని వాళ్ళు వంటలు చేస్తూ ఉన్నారు. ఎలాగా అనేది ఒకసారి చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? బాగున్నాను. మీరు? ఇది యూట్యూబ్ ఛానల్ అండి, మీ ఆన్సర్లకు రెస్పాన్స్ ఉండదు. ఈ రోజు మనం నేర్చుకోబోయేది కోడి వేపుడు కూర. ఒక సన్నటి మూకుడు తీసుకోండి. తీసుకున్నా. కొబ్బరి నూనె పోయండి. పోసాను. ఆ మిగిలినటువంటి నూనె కొంచెం తలకి రాసుకోండి. ఏం యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేశాడు. చికెన్ ముక్కల్ని ఆ మూకుడులో వేయమని చెప్పండి. కొంచెం పాలు పోసేసేయండి దీంట్లోకి. చికెన్ లో పాలా? కొంచెం పసుపు తీసుకొని అందులో వేయండి. ఉప్పు వేయండి. గరం మసాలా. అయిపోయింది మన చికెన్ కర్రీ. ఒక్కసారి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. బాగుండటైతే నాకు చెప్పాలి, లేకపోతే చెప్పొద్దు. నా మొహంలా ఉంది. వెరీ గుడ్. వావ్. ఇప్పుడు ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుద్దు. చాలా సింపుల్ మెథడ్ చెప్తాం. కోడిని ఒకటి తెచ్చుకోండి, అలా కోడిని అలా కట్టండి, అన్నం ఇలా పెట్టుకొని కోడిని ఇలా చూస్తూ తినండి. ఇది సింపుల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలా మన మొదటి రౌండ్ పూర్తయ్యే సరికల్లా మీరు ఏమైనా చెప్పండి, నాన్నలు టీం లీడ్ లో ఉన్నారు. కానీ ఈ ప్రోగ్రామ్ వల్ల ఒకటి జరుగుతుంది మహేష్ కి. తనకి ఫ్యూచర్ లో అన్ని నాన్న పాత్రలు వస్తాయి.
సరే, మన సెకండ్ రౌండ్ మొదలెట్టేద్దాం. నువ్వా నేనా? ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి మీకు ఒక క్లూ ఇస్తాం. మీరు ఆ క్లూకి గనక ఆన్సర్ చేయగలిగినట్టయితే బజర్ నొక్కండి. ఫస్ట్ క్లూకే మీరు ఆన్సర్ చెప్తే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. కానీ ఆ క్లూ పిక్చర్ 10 సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది స్క్రీన్ మీద. కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే 1,00,000 రూపాయలు పోతాయి. ఒకవేళ ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. ఓకే, రెడీ? హ్యాండ్స్ ఆన్ ద బజర్. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పండగ కనిపెట్టి చెప్పండి. ఎవరు? మేము వాళ్ళండి. ఎవరైనా బజర్ రౌండ్ అన్నాను కదయ్యా. అదే గుర్తుందా లేదని చెక్ చేస్తా. క్లూ నంబర్ 1, 1,00,000 రూపాయల క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ 9 రకాలైనటువంటి నైవేద్యాలు ఉన్నాయి. మన కొడుకుల టీం నుంచి సుధీర్ బాబు గారు నొక్కేశారు బజర్. దసరా అనుకుంటున్నాను. దసరా పక్క 9 days, 9 నవరాత్రులు. అలా ఏం కాదు. ఇప్పుడు నేను వినాయక చవితికి కూడా 9 రోజులు వినాయకుడిని పెడతాను. అది 11 days 11 ఉండదు, 9 కూడా పెట్టొచ్చు. మేము పెట్టొచ్చు, ఉంటుంది అని. సార్ వాళ్ళు చెప్పేశారు సార్. ఫస్ట్ కదా మాకు టైం ఇవ్వాలి కదా మేడం. మీకు ఇచ్చిందే టైము. గుర్తుందో లేదని చెక్ చేశా. ఓకే, సో మేము దసరా లాక్ చేసాము. Lock. 1,00,000 రూపాయలకి అయినట్టయితే మీకు 1,00,000 వస్తుంది, లేకపోతే 1,00,000 పోతుంది. ఓకే, చూద్దాం సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. అక్కడ ఒక చెట్టు కనిపిస్తోంది. దసరా కన్ఫర్మ్. ఈ చెట్టు ఇందాక శశాంక్ చెప్పినటువంటి జమ్మి చెట్టు అవునా కాదా? ఆయనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఏం ఇన్ఫర్మేషన్ ఉంది నీకు? జమ్మి చెట్టు అని ఆయనే చెప్పగలిగాడు ఫస్ట్ వచ్చినట్టు. నీకు జమ్మి చెట్టుకి దసరాకి ఉండేటువంటి సంబంధం ఏంటో చెప్పు. ఆయన అడగండి, ఆయనకే బాగా తెలుసు. ఇక మూడో క్లూ ఏంటంటే అదిగో రావణ దహనం. ఇక్కడ అర్థమైందండి నాకు దసరా అని. సార్ మీరు దసరా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? वो सोना बांटते हैं, సోనా బాట్తే. సార్ సార్ सोने का पेड़ होता है, सोने का पेड़ होता है. ఏంటంటే నాకు తెలియలే చెప్పండి. బంగారం ఇస్తానని చెప్పారయ్యా, తర్వాత బంగారం ఆకులు అని చెప్పారు, ఆ చెట్లు అని చెప్పారు. సార్ కుకింగ్ లో హెల్ప్ చేస్తారా మీరు? ఆ తింటమేనండి హెల్ప్. नहीं मैं 1-2 बार हेल्प किया तो वो खाना खराब हो गया था, वो तब से मुझे आने नहीं देते. సో ఇక్కడ మనకి రావణ దహనం కూడా అయిపోయింది. 4వ ఆప్షన్ ఏంటో చూద్దాం. క్లూ కనకదుర్గ అమ్మవారి దేవాలయము, అది కూడా వచ్చేసింది. కాబట్టి మీరు చెప్పినటువంటి దసరా కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక బాటిల్ ఉంది, పక్కనే గ్లాస్ ఉంది. టైం అప్. ప్రెస్ కరా సార్, ప్రెస్ కరా. అందులో ఐసా ఈయన మనల్ని ఇంటికి తీసుకెళ్లే దాకా ఊరుకుని లేరు. సార్ ఊరికే చెప్తున్నారు. సినిమా పేరు మీకు తెలిస్తేనే నొక్కాలి సార్. సో ఎవరు ఫస్ట్ క్లూ ఆన్సర్ చెప్పలేదు. సో సెకండ్ క్లూ ఇస్తున్నాం. రెండో క్లూ చూద్దాము. అక్కడ కొన్ని ఆయుధాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఆయుధం మాత్రం ఇట్లా సర్కిల్ చేసింది. సినిమా పేరు చెప్పాలి. టైం అప్. థర్డ్ క్లూ ఇస్తున్నాను, ఇది కూడా చూడండి. అక్కడ మీకు చాలా బొగ్గులు అవి కనిపిస్తున్నాయి. दसरा दसरा సార్ వీళ్ళు బజర్ నొక్కారు సార్. దసరా. దసరా మొత్తం దసరా సినిమా ఇది. సినిమా దసరా. ఓకే, లాస్ట్ క్లూ చూసేద్దాము. సిల్క్ స్మిత ఉన్నారు. సిల్క్ స్మిత ఎందుకు వచ్చారు అంటే అటు అమలాపురం. సరే దసరా రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండే తోడే ఓ వదినే కండ్లకు ఆయన పెట్టి కట్టోలే కన్నెట్ల కొడుతుండేనే. కరెక్ట్ ఆన్సర్స్ ఎవరైనా వరుసగా చెప్పేస్తే పనిష్మెంట్ ఉంటుంది. రూల్స్ ముందు చెప్పాలి కదా. రూల్స్ ముందు చెప్పకపోవడం కూడా ఒక రూల్ లో ఉంది మాకు. సో ఇప్పుడు ఏంటంటే మీ నాన్నకి పెళ్లి చూపి.
మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం చేసుకోవట్లేదు. నువ్వు ఇంకోసారి ఆడితో మాట్లాడేవంటే నీ కాళ్ళు ఎరగొడతాను చెప్తున్నాను. మంచి సంబంధం తెలుసా మనకు అసలు. మేడం వచ్చేస్తారు పిల్లలు. ఎక్కడా? ప్రయాణం అంతా బాగా జరిగిందా? స్వీట్లు ఏమైనా తింటారా? తీసుకోండి. అదేంటి ఆ డబ్బాలో ఒకటే స్వీట్ ఉంది, మిగిలింది నువ్వు తినేసావేంట్రా? ఏమైనా అడగాలనుకుంటున్నారా? మా నాన్నగారికి ఫేవరెట్ కలర్. మీ నాన్నగారికి మంచి టేస్ట్ ఉంది. నీకు లేదు మా నాన్నగారు బాగా జిమ్ చేస్తారు. ఆహా, గాల్లోనే ఒక 10 సెకండ్లు ఉంటారు అలా. మరి ఆయన గాలిపోదా? పోదు. ఆయనే పోతాడు ఏదో. బాబు వంట అది వచ్చా? చాలా బాగా చాలా బాగా చేస్తారు. చాలా ఎన్ని బాగా. రకాలు? నేనైతే ఇరగొడతాను, నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఇరగొట్టావు లాస్ట్ టైం, 2 మూకుళ్ళు ఇరగొట్టావు నువ్వు. అదే జీతం అది తెలుసుకోవచ్చా? శాలరీ శాలరీ పెన్షన్ ఎంత వస్తుంది? పెన్షన్ అంటే ఆల్మోస్ట్ ఒక 5,000 దాకా పెన్షన్. పెన్షన్ ఏంటి? ఈ పెన్షన్ లో టెన్షన్ ఎందుకు అక్క, నేను ఉన్నాను కదా, నాకు ఇచ్చి చేయొచ్చు కదా. అబ్బా, వైట్ షర్ట్ లో పెళ్లి కొడుకు బాగున్నాడు కదే, నీకు నచ్చాడు కదా? బ్లాక్ షర్ట్ లో బాగలేదా? చీకలీస్గా ఉన్నాడు. ఇదంతా కాదు గానీ ఈ మధ్యకాలంలో ఏ అమ్మాయికైనా సరే అబ్బాయి నచ్చాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో లైక్లు ఉండాలి. కొంచెం లైక్స్ ఫాలోవర్స్ ఉన్నారా అని. గొప్ప వాళ్ళు పెద్ద వాళ్ళు ఫాలో అయ్యేవారు. ఎవరు? రేలంగ్ నరసింహారావు గారు, ఆహా. మన రమాప్రభ గారు. రమాప్రభ గారు అంటే పెద్ద వాళ్లే ఫాలో అయ్యారంటే ఎంత పెద్దవాడు అసలు. అమ్మో, నాకే బెటర్ 15 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 15లో 2 లైక్లు నీవే కదా. సైలెంట్ గా ఉండరా, నాకైతే సంబంధం నచ్చేసింది. ఏమంటే లాస్ట్ గా ఒక పాట ఏదైనా పాడడం వచ్చా అని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్క మార కలసిన అందం కంటే కదురుగా. వాళ్ళ నాన్నగారు ఇలా పాడుతున్నారంటే ఇంకా అబ్బాయికి ఎన్ని పాటలు వచ్చో. రే నువ్వు పాడరా. స్వరాలు లేని సీమలో తరాలు మారే ప్రేమలో. ఆపేరా. కాదండి, మా అమ్మాయికి పుట్టినరోజు రోజున పాట వాళ్ళ హస్బెండ్ బాగా పాడాలనేది కోరిక. ఒక్కసారి పుట్టినరోజు పాట. పుట్టినరోజు బే 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 బే. అమ్మాయి పక్కన నించోండి, ఈడు జోడ ఎలా ఉందో చూడాలనుకుంటున్నాను. ఈడు జోడించు కొట్టేలా ఉంది ఇది. నువ్వు అసలు ఈ పెళ్లి కొడుకు ఏంటి అసలు? నా భార్య. మీరు చెప్పిన అన్ని క్వాలిటీస్ పాస్ అయ్యాడు కదా. ఆడికి పూర్తి వయసు పెళ్లి అవసరమా? ఒక మాట చెప్తా, దాని తర్వాత మీరే డిసైడ్ చేయండి. ఆయన మామూలు మనిషి కాదండి, సూపర్ హీరో. సూపర్ హీరో. మీకు అలాంటి వాళ్ళు కావాలో వద్దో మీరు డిసైడ్ చేసుకోండి. ఆయన సూపర్ హీరో అయినా సరే ఆ అమ్మాయి వయసు చాలా చిన్నది కాబట్టి మేము చేయలేకపోతున్నాం. మీరు వేరే సంబంధం చూసుకోండి. ऐसे 2 लड़की करके एक्स्ट्रा बढ़ा के 2 करो फिर. అమ్మో, సరే నేను వీడికి ఇచ్చి పెళ్లి చేసేస్తానండి. రే నువ్వే Thank you, sir. చేసుకోరా. మూడో ప్రశ్న, ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ ఏంటో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పంచదార ఉంది అక్కడ, ఫుడ్ ఐటమ్ ఏంటో కనిపెట్టాలి మీరు. టైం అప్. शक्कर बोलो ना. అంటే చక్కెర పొంగలా? రెండో క్లూ ఏంటంటే సమ్ ఫుడ్ కలర్స్ ఉన్నాయి. అంటే ఫుడ్ కలర్ వాడేటువంటి ఒక ఫుడ్ ఐటమ్ అన్నమాట. కేకా? టైం అప్. కేకా అని అడగకూడదు, కేకే అని చెప్పాలి. సో మీరు 75,000 రూపాయల క్లూ కూడా వాడుకోలేదు. ఇక మూడో క్లూ 50,000 రూపాయలు. అక్కడ బ్రహ్మానందం గారు కనిపిస్తూ ఉన్నారు. చాలా రకాలుగా బ్రహ్మానందం గారు ఉన్నారు అక్కడ. ఫుడ్ ఐటమ్ ఏంటో చెప్పాలి మీరు. జిలేబీ. ఓకే, బజర్ నొక్కేసి మిస్టర్ మహేష్ ఫ్రమ్ నాన్నలు టీం జిలేబీ అని చెప్పారు. మీరు 50,000కి ఆన్సర్ ని లాక్ చేసుకున్నారు. నెక్స్ట్ క్లూ కూడా చూద్దాం. అక్కడ శోభనం గది ఉంది. हलवा. మీరు చెప్తున్నారా హల్వా అని? కానీ ఆయన జిలేబీ చెప్పేశాడు సార్. वो हलवा को जलेबी बोलता है, पर लेकिन हलवा ही बोलना है उसको. ఒకసారి ఆలోచించండి అక్క. 2 సార్లు ఆలోచించినా ఇంతే.
సరే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. అలా మనకి ఇక్కడ అయిపోయింది కాబట్టి ద నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్. ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. సో ఫస్ట్ క్లూ 1 lakh rupees. టైం స్టార్ట్స్ నౌ. అందరూ క్యూలో నించున్నారు. ప్రదేశం పేరేంటో చెప్పండి. చెప్పండి ఆన్సర్. वोटिंग ఓటింగ్ ఓటింగ్. నాది ఓన్లీ ఫన్. ఏందే సీరియస్ గా తీసుకోండి, ఆయన ఏదో చెప్తున్నారుగా. ఓకే సరే లాక్ చేసేసాము. 1 lakh కి కరెక్ట్ అయినట్టయితే 1 lakh వస్తుంది, లేదంటే 1 lakh పోతుంది. సెకండ్ క్లూ చూద్దాం. పార్కింగ్ లాట్ అక్కడ బైక్స్ అన్ని పెట్టున్నాయి. మీరేమనుకుంటున్నారు? ఇంకో క్యూ వచ్చాక చెప్తా. యాజ్ ఆఫ్ నో తెలుసు ఆన్సర్. ఓకే సెకండ్ క్లూ అయిపోయింది. థర్డ్ క్లూ చూద్దాము. చిరంజీవి గారి హీరో కట్అవుట్ ఉంది. సినిమా థియేటర్ క్యూ. లాస్ట్ క్లూ చూద్దాం. పాప్కార్న్ థియేటర్. ఒక పాప్కార్న్ ఒక కూల్ డ్రింక్. సో రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. 2 రాంగ్ ఆన్సర్స్ అవ్వడం వల్ల ఒక పనిష్మెంట్ ఉంది. అండ్ ద పనిష్మెంట్ ఈస్ మీరు కాయగూరలు అమ్మాలి. నేను ఇంక ఈ కాయగూరల బిజినెస్ చేయలేనురా బాబు, నా వల్ల కావట్లేదు. ఆ బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు అని చెప్పి ఆ వచ్చేటువంటి డబ్బులతో ఇంటరెంట్ కూడా కట్టుకోలేకపోతున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఎవరు బాగా కాయగూరలు అమ్మితే వాళ్ళకి బిజినెస్ అప్పచెప్పేస్తాను మొత్తం. పైగా మన స్టాక్ మొత్తం కులిపోయింది మేడం, అన్ని పురుగులు పట్టేసింది. మన నాన్నల టీం వాళ్ళు బాగా అమ్ముతారా లేకపోతే కొడుకుల టీం వాళ్ళు బాగా అమ్ముతారా చూద్దాం. నాన్నలే బాగా అమ్ముతారండి, ఎప్పటి నుంచి అమ్ముతా ఉంటారు కాబట్టి. కూరగాయలని వాళ్ళకి పండ్లు పెట్టారేంటి? आलू ले लो आलू. ఆలువా యాపిల్ తీసుకో, యాపిల్ తీసుకో. వీళ్ళు ఎలా అమ్ముతున్నారో వినేసేస్తాను, ఉండండి. చెప్పండి బాబు. చూడండి ఇలా పెట్టుకొని పెట్టుకోవచ్చు మీరు. ఇంకా ఇందాకటి ఏదో అన్నారు. బై 1 ఇంకో బుల్లెట్ ఫ్రీ, బుల్లెట్ ఫ్రీ. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరు. ఇదేదో బాగుంది. అసలు మార్కెటింగ్ బాగానే అయ్యేలా ఉంది. మీరు ఇలా కూడా రాసుకోవచ్చు పర్ఫ్యూమ్. ब्लैक आलू, रेड आलू, येलो आलू ले लो. బ్లాక్ ఆలు, రెడ్ ఆలు, ఎల్లో ఆలు. అరే అందులో ఒక్క ఆలు కూడా కదా లేదు కదరా. అక్క లేడీ ఫింగర్. నా దగ్గర చాలా ఫింగర్లు ఉన్నాయి, ఉండు. వాళ్ళు ఆలులు అమ్ముతున్నారు. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ. ఇప్పుడు క్రికెట్ బాల్ అడుగుతాడు. క్రికెట్ బాల్ లేనప్పుడు మీరు ఇది ఇవ్వచ్చు. మేడం ఇది కూరగాయల బజారా, ఎర్రగడ్డ హాస్పిటల్ మేడం. రేయ్, ग्रीन बनाना येलो बनाना, ग्रीन बनाना येलो बनाना. గ్రీన్ బనానా, ఎల్లో బనానా. ఆ छोटा बनाना है ये. ఏంటి అరటి పండు చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుందా? అరటిపళ్ళు. ఇది ఎంత సార్? 1 lakh ఓన్లీ. 1 lakh. బాబు ఇది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మన ఎర్లీ ఏజెస్. ఇలా కట్టుకోవచ్చు బట్టలు లేనప్పుడు కూడా. ఇప్పుడు ఇలా కట్టుకున్నాను, జంతువు చాలా తింటూ ఉంటది, కోడి గానీ లేకపోతే జంతువు ఇలా పచ్చడే. బిజినెస్ ఐడియాలు బాగా ఉన్నాయి. అది బాగుంది కాదు, కట్టుకుని ప్లేస్ కరెక్ట్ గా చూసుకో. సార్ ఇక కూరలు ఏమైనా వండడం ఎలాగో చెప్తారా మీరు? బెండకాయ ఫ్రై చేయడం ఎలాగా? బెండకాయ ఫ్రై అంటే కట్ చేయండి. దేన్నో చెప్పండి. ఇంకా మసాలా పెట్టండి. దేంట్లోనే చెప్పండి సార్, మీరు ఒకళ్ళు పెట్టండి. తర్వాత ఫ్రై చేయండి, తర్వాత తింటున్నాం. వీళ్ళు ఏం అమ్ముతున్నారో ఒకసారి చూసేసుకొని వెళ్ళిపోదాం. మేము ఉన్నాం కదా, మీ ఇద్దరు బ్రదర్స్. మీరు ఇక్కడ కొన్నారనుకోండి, మా తమ్ముడు వచ్చేస్తాడు మీతో పాటు. తమ్ముడు వచ్చి మీకు వంట వండుతాడు అవునా? మీతో పాటు. కావాలంటే లాస్ట్ మొత్తం తనే తింటాడు కూడా. బిజినెస్ మొత్తం వీళ్ళకే అప్పచెప్పేస్తున్నాను. సారీ. ఇక్కడ చూడు, లేడీ ఫింగర్ కావాలి, జెంట్స్ ఫింగర్ కావాలి. ఏ ఫింగర్ కావాలి? నాకు ఏ ఫింగర్ వద్దురా బాబు. మేము మీకు ఇవ్వట్లేదు కానీ వీడికి అప్పచెప్పేస్తున్నాను. రే నీకేరా మొత్తం. మేడం మీరు లేకుండా నేను వ్యాపారం చేయలేను మేడం. నువ్వు చేయలేవురా, ఎందుకంటే మేకలాగా నువ్వే మొత్తం తినేస్తావు. డన్, థ్యాంక్ యూ. మన 3వ రౌండ్ కాయ్ రాజా కాయ్.
మీ దగ్గర 6,90,000 ఉంది. ఫాదర్స్ 5,40,000. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ ఏంటంటే మనం ఆడబోయేటువంటి ఈ రౌండ్ మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్ లో టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేస్తే బజర్ కొట్టండి. ఆ ఆన్సర్ మీద ABCD లో ఏదైతే ఆన్సర్ ఉందో అమౌంట్ ఎంతైనా పెట్టొచ్చు. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీ అమౌంట్ 3 times పెరుగుతుంది. రాంగ్ అయితే పెట్టిన అమౌంట్ పోతుంది. సో ఒక టీం మాత్రమే బజర్ నొక్కుతారు కాబట్టి ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు చెప్పింది రైటా రాంగా అని అమౌంట్ పెట్టొచ్చు. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. రాంగ్ అయితే పెట్టిన అమౌంట్ పోతుంది. ఓకే, రెడీ? సో బాగా మీరు ఆలోచించి సైకలాజికల్ ప్లే ఈ రౌండ్. రెడీ? భార్య ఊరు వెళ్తే భర్త చేసే పనులేంటి? ఏ ఫ్రెండ్స్ తో మందు సిట్టింగ్, బి గేమ్స్ ఆడడం, సి సినిమాలు చూడడం, డి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య ఊరు వెళ్తే భర్త చేసే పనులేంటి? ఫ్రెండ్స్ తో మందు సిట్టింగ్, నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం. చెప్పండి. మందు సిట్టింగ్. మందు సిట్టింగ్ ఎంత పెడుతున్నారు? 1 lakh. సో 1 lakh మందు సిట్టింగ్ మీద పెట్టారు వీళ్ళు. ఆప్షన్ ఏ. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? रॉन्ग. రాంగా? ఎంత పెడతారు సార్? 50,000 పెట్టారు. సో మీ ఆన్సర్ రాంగ్ అని చెప్పి 50,000 పెట్టేశారు. సరే మీరేమనుకుంటున్నారు? రైట్ ఆన్సర్ ఏంటి? ऑर्डर చేస్తాడు. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తారు. పాపం అంత ప్రాబ్లం ఉందా సార్ ఇంట్లో? ఓకే, చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. అంటే ఈ రోజు నాకు ఈ సర్వేలో తెలిసింది ఏంటంటే సగానికి పైగా మగవాళ్ళు, ముఖ్యంగా మొగుళ్ళు, వాళ్ళ ఆవిడ్లు పెడుతున్నటువంటి ఫుడ్ నచ్చకపోయినా తింటున్నారు. వాళ్ళ ఆవిడ్లు ఊరెళ్ళగానే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు నచ్చిందని. మా ఆయన మాత్రం అలా కాదు. మీరు ఉన్నప్పుడే ఆర్డర్ ఇచ్చుకుంటారా? అంతే సార్, మీ అమౌంట్ డబుల్ అయింది. సెకండ్ క్వశ్చన్. ఎలాంటి సందర్భాల్లో టైం అయిపోతుంది అని కంగారు పడతాము? ఆప్షన్ ఏ స్కూలు లేదా ఆఫీస్ పని మీద, బి సినిమా, సి ట్రైన్ లేదా బస్సు, అండ్ డి వైన్ షాప్ క్లోజ్ చేస్తున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి సందర్భాల్లో టైం అయిపోతుంది అని కంగారు పడతాము? స్కూలు లేదా ఆఫీస్ పని మీద, ట్రైన్ లేదా బస్సు. ఈ నాలుగిట్లో ఒకటి చెప్పండి. ట్రైన్ బస్. ట్రైన్ బస్సు. సి సి సి. 1 lakh. ట్రైన్ బస్సు కోసం లేట్ అవుతుంది అని పెట్టారు. ఇది రైటా రాంగా? రైట్ అండి. ట్రైన్ బస్ అని మీరు అన్నారు, వీళ్ళు ఇది రైట్ అంటున్నారు. వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టారు, మీరు కూడా 1,00,000 రూపాయలు పెట్టారు. చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలేటేలా హుషారో. మీకు 3 times వచ్చేస్తుంది అమౌంట్, వాళ్ళకి 2 times. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు ఒకసారి షిండే గారి డైలాగులు ఏమైనా విందాము, ఎందుకంటే మళ్ళీ ఆయన దొరకడు మనకి. ఒక దేశం వెనకబడిందంటే దానికి కారణం రైతు, ఒక దేశం ముందుకు వెళ్తుందంటే దానికి కారణం రైతు. వ్యవసాయ అనే పదంలోనే సహాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటల్లోనే కల్చర్ ఉంది. ఇంకో డైలాగ్ ఉంది, ఏ సృష్టిలో శైతాన్ శక్తులు ఉన్నాయి. అది కూడా బాగుంది. షూకర్ బచ్చా. సార్ ఈ డైలాగ్ ఒకసారి మహేష్ ని చూసి చెప్పరా సార్? ఒకసారి ఎనాక్ట్ చేద్దాం. నా మీద ఈ ప్రయోగం. సార్ గట్టిగా పట్టుకోవద్దు, బిట్టుడు వచ్చేస్తా. బిట్ట ఇది. నేను ఎంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేదు.
వదలరా. ఏ ఎవడరా షిండే ఇక్కడ దయ్యని కూడా లవ్ స్టోరీ ఉందా? ఉంది. అవును, దీన్ని ప్రేమించిన రాజుగారితో ఉంది. ఇది నన్ను పెళ్లి చేసుకోలేదు, అందుకనే నేను దయ్యాన్న దీన్ని వచ్చి పట్టుకున్నా. సార్ ఎడిపోతున్నారు. ఏంటిది? ఇది ముస్లిం అయితే ఇక్కడ హిందూ నుంచి నీకు నీకు నుంచే బాబుకో ప్రాబ్లం హే. షుగర్ వచ్చా? షుగర్ వాటర్ బాటిల్ ఇవ్వండి కింద నుంచి. డన్ డన్, థ్యాంక్ యూ. థర్డ్ క్వశ్చన్. చాలా మంది ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇష్టపడని రోజు ఏంటి? ఏ పెళ్లి రోజు, బి పుట్టినరోజు, సి ప్రేమికుల రోజు, డి రాఖీ పండగ రోజు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇష్టపడని రోజు ఏంటి? పెళ్లి రోజు, రాఖీ పండగ రోజు. సార్ సార్ సార్కి ఇచ్చేద్దాం. సార్ మీకు దండం సార్, మ్యారేజ్ డే మాత్రం చెప్పొద్దు సార్. యు డోంట్ లైక్ టు సెలబ్రేట్ మ్యారేజ్ డే. బరోబరే బరోబరే. బరాబర్. వస్తే ఓ ఎకరం మొత్తం లేకపోతే ఎకరం డబ్బులు అమ్మేంటి. ఏదో ఒకటి పెట్టుకో. ఇంకో క్వశ్చన్ ఉంది. నో. అదే పెళ్లి రోజు. పెళ్లి రోజు ఏలో పెట్టు. 1 lakh. మనం రాంగ్ అని పెడతాం. వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టారు, మీరు కూడా 1,00,000 రూపాయలు పెట్టారు. సరే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో మీ అమౌంట్ డబుల్ అయిపోయింది, మీ అమౌంట్ పోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎలాంటి వాటికి మనము ముందుగా ప్రిపేర్ అయి ఉంటాము? కిస్కే లియే ఆప్ జిందగీ మే ప్రిపేర్డ్ रहते? జీనే కే లియే. జీనే కే లియే. బా జీనా యహా. గొడవ పెట్టకండి బాబాయ్, ఆపండి బాబాయ్. జీనా యహా సార్ పాడుతున్నారు. మర్నా యహా ఇస్కే సివా జానా. అంటే జీవించినా చచ్చిపోయినా ఇసుక తప్ప ఇంకేముండదురా అని చెప్తున్నారు. ఇసుక అన్నారు చూసారు, అదే. ఓకే, సరే, ఇక్కడే ఉండే ఆప్షన్స్. ఎలాంటి వాటికి మనము ముందుగా ప్రిపేర్ అయి ఉంటాము? ఏ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, బి ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు, సి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డి లవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఎలాంటి వాటికి మనం ముందుగా ప్రిపేర్డ్ అవుతాం? పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు. చెప్పండి సార్ ఆన్సర్. పెళ్లి చూపులా ఇంటర్వ్యూ సార్. క్యా 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 క్యా. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ప్రిపేర్ అయ్యానా? ప్రిపేర్ అయినట్టు ఉన్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సార్. ఎంత పెట్టారు? 1 lakh. 1 lakh. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రాంగ్ సేఫ్. 1 lakh రాంగ్ అని. సరే, ఓకే, ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. మీ స్ట్రాటజీ కొంచెం ఫ్లాప్ అయినట్టుంది. ఎనీవే, మీకు వచ్చేసే డబ్బులు, వీళ్ళ డబ్బులు పోయాయి. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా 7,90,000 7,90,000 తండ్రి కొడుకులు సమానంగా ఉన్నారు. వావ్, అమేజింగ్. తక్కర్ మార్. మన షిండే గారికి వర్క్ ఉండడం వల్ల ఆయన అర్జెంట్ గా వెళ్ళిపోయారు. సో నాన్నల తరపు నుంచి నువ్వు ఒక్కడివే ఆడాలి. రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. టోటల్ గా ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ లో నుంచి 25% ఇచ్చేయాల్సి ఉంటుంది అవతల టీమ్ కి. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేయాలి. అంటే ఇంకో టీం విన్ అయిపోతుంది అనమాట.
లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం ఈ రౌండ్ ద్వారా తేల్చేస్తాము నాన్నల టీమా కొడుకుల టీమా విన్ అవ్వబోతుంది అని. ప్రతి లెవెల్లో కూడా ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తాం. అందులో నుంచి మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, అంటే ఒక సబ్జెక్ట్, దానికి రిలేటెడ్ గా ఫోటోస్ వస్తాయి, ఆన్సర్ చెప్పాలి. కానీ ఇద్దరు లీడ్ లో ఉన్నారే, సో టాస్ వేస్తాం. చెప్పండి, హెడ్స్ ఆర్ టైల్స్? టైల్స్. నేను తలలో. టైల్సా? సరే మహేష్, నువ్వే లీడ్ లో ఉన్నావు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ మీరు చెప్తారు. అండ్ ఆన్సర్ చెప్పడానికి మీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపు మీరు ఆన్సర్ చెప్పేయాల్సి ఉంటుంది. సో లెవెల్ 1 మొదలు పెడుతున్నాము. మిస్టర్ మహేష్, 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి పక్షులు, ఇంకోటి ప్రసాదాలు. పక్షులు సరే, ఓకే. కొన్ని పక్షుల ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. మీకు కూడా అదే టాపిక్ అండి, పక్షులే. ఫస్ట్ ఆన్సర్ మీరు, సెకండ్ ఆన్సర్ మీరు. ఓకే, రెడీ? యోర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. నెమలి. రైట్. చిలక. రైట్. పోడే. రైట్. గద్ద. రైట్. కాకి. రైట్. ఈగిల్. ఆవుల్. రైట్. పౌరు. రైట్. దేవుడా ఇది చెప్పండి. డక్. డక్. రైట్. కొంగ. రైట్. ఇదేంటి? కోయిల. రైట్. బోత. అయ్యో పాపం. 25% అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇట్ ఇస్ హంస. మీరు లీడ్ లోకి వచ్చేసారు. మీకు 2 టాపిక్స్ ఇస్తున్నాము. టాపిక్స్ ఒకటి మ్యాప్స్, రెండోది సినిమా. సినిమా ఓకే, మీకు కూడా అదే టాపిక్. కొన్ని ఫేమస్ ఫైట్ సీన్స్ పోస్టర్స్ వేస్తాం. సినిమా పేరు చెప్పాలి. మీతోనే మొదలెడుతున్నాం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆర్ఆర్ఆర్. రైట్. సమరమే పోకిరి. పోకిరి. రైట్. దసరా. రైట్. అర్జున్ రెడ్డి. వాడు. సలార్. రైట్. మగధీర. కరెక్ట్. దేవరా. కరెక్ట్. పుష్ప. రైట్. కేజీఎఫ్. రైట్. బాహుబలి. 1 or 2? 1. అయ్యో పాపం. బాహుబలి 2 కాబట్టి 50% అమౌంట్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వండి. సో మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్. ఈ లెవెల్ తో తేలిపోతుంది కొడుకుల టీం విన్ అవుతున్నారా, నాన్నల టీం విన్ అవుతున్నారా అని. టాపిక్స్ ఒకటి మ్యాథ్స్, రెండోది పండగలు. మ్యాథ్స్ ఓకే, మీకు కూడా అదే టాపిక్. కొన్ని ఎక్కములు, తీసివేతలు, కూడికలు వేస్తాము, వాటి సమాధానం చెప్పాలి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3 + 1 4. కరెక్ట్. 3. కరెక్ట్. కరెక్ట్. 14. రైట్. 2. కరెక్ట్. 56. 64. రైట్. రైట్. 45. కరెక్ట్. 23 - 33 -1. కరెక్ట్. 81. రైట్. 48. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. సరే, అలా మహేష్ ఓడిపోవడం వల్ల తన యావదాస్తిని కొడుకులు టీం కి ఇచ్చేస్తున్నాడు. తండ్రులు ఎప్పుడు చేసేటువంటి పనే అది. కంగ్రాచులేషన్స్, మీరే విన్నర్స్ కొడుకులు.
మళ్ళీ మనం కలుద్దాము మంగళవారం ఓన్లీ ఆన్ సుమా అడ్డా. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.